ఎంతసేపు గోడను చూసుకోవడానికి నన్నే కాడికి పిలిచినట్టు? త్వరగా మొదలెట్టు. నీ మాట తీరు కఠినంగా ఉన్నా నీలో ఏదో తెలియని అమాయకత్వం ఉంది. మాటలు బాగానే నేర్చినావు, మరి చేతల సంగతి ఏంటి? నా చేతలతో గీసిన చిత్రాలు, నేను చూసిన ప్రకృతి అందాలు. గమనించా ఆ రోజు గుడి దగ్గర. చూపించనా? ఉమ్. నామకం రోజు అద్దంలో చూసుకునేదానికన్నా చాలా అందంగా ఉన్నాను. నామకం ఎందుకు? నీది కూడా ప్రకృతి సృష్టించిన అందమే. నీ కళ్ళు నీ ముఖానికే అందం. నీ అందాన్ని పెట్టుబడిగా పెట్టి చేస్తున్న ఈ వ్యాపారం ఎందుకు? ఎందుకు సార్ మీకు ఇవన్నీ? నా అందాన్ని అనుభవించాలనే కోరిక ఉండబట్టేగా మీరు నన్ను ఎక్కడికి పిలిపించుకున్నారు. ఈ వల్ల మళ్ళీ మాటలు ఎందుకు? నీ మనసులో చెప్పుకోలేని నిజాల కన్నా పంచుకోలేని బాధే ఎక్కువ ఉన్నట్టుంది. అవే నీ మాటల్ని కఠినంగా చేస్తున్నాయి. నాకది తెలుసుకుని చేసే సాయం నాకొద్దు. సానుభూతి కూడా అవసరం లేదు. ఇదిగోండి మీ దగ్గర పుచ్చుకున్న డబ్బు. కళకి ప్రకృతికి వెలకట్టలేం. తీసుకో. మీరు చెప్పింది నిజమే సారు. ప్రకృతికి వెల కట్టలేం.